అదే మేము టీవీ ఛానల్ న్యూస్ తెలుసుకొని చూస్తా తెలుసుకున్నాం, అంతేగాని మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అని ఎలా ఉన్నాడు ఎప్పుడు దీంతో ఆయన గవర్నమెంట్ జాబ్ కూడా చేసేవాడు. మరి మావోయిస్ట్ ఉద్యమంలోకి ఆయన ఎలా వెళ్ళారు, ఏం మీకు ఆయన గురించి ఇక్కడ చదువుకునేటప్పుడు అప్పుడంతా ఏమీ ఇది లేదు. బాగానే మంచి క్లవర్గా చదువుతూ ఉన్నాడు. అన్నీ దీంట్లో పాస్ అయిపోయి ఇక వెంటనే జాబ్ చదువు అయిపోతానే జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ సెరికల్చర్ డిపార్ట్మెంట్లో. విజయనగరంలో పోస్టింగ్ వచ్చింది. అక్కడ పోయి చేరినాకనే మావోయిస్టులతో పరిచయం అయ్యి అట్లాగ ఇది చేసుకొని డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఉండేటప్పుడు మాత్రం ఏ ఉద్దేశం ఇది లేదు, ఫ్రెండ్స్తో కానీ ఇది కానీ అట్లా ఇదే లేదు. అక్కడికి పోయినాకనే డెసిషన్ తీసుకొని మళ్ళీ మాకు ఒక డిపార్ట్మెంట్ ద్వారా మా చిన్న ఆయన సెరికల్చర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. దానివల్ల ఇట్లా ఉండదు అనేసి చెప్తే పిలుచుకొని వచ్చేస్తామనేసి పోతే నేను రాను, ఇక్కడే ఉండిపోతాను అనేసి చెప్పినాడు. కానీ ఎట్లయినా పిలుచుకొని వచ్చేయాలని పిలుచుకొని వచ్చి కింద బలిందంగా పిలుచుకొని వస్తా ఉంటే ఇప్పుడే వస్తాను అనేది చెప్పేసి వెళ్ళిపోయినాడు అంతే. ఆడికి మాకు ఇక్కడ ఉండేట్లుగా ఉంటే మాతో కలిసి వచ్చేట్లుగా ఉంటే రా, లేకుంటే మాతో టచ్ చేయక ఉండొద్దు, రావద్దు అనేసి చెప్పేస్తుంది.